నా ఓన్ సిస్టర్స్ నాకు రాఖీ కట్టి 12 years అవుతుంది. ఉన్నారు, భూలకంలో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు నాకంటే పెద్దోళ్ళు. 12 సంవత్సరాలు అవుతుంది. ఇది ట్విస్ట్ అంటారా? మీ అన్నయ్యకి నువ్వు రాఖీ కట్టి ఎన్ని సంవత్సరం అవుతుంది లక్ష్మి? 7 years. నా వాళ్ళు మీరు విని ఉండరేమో, నా సొంత సిస్టర్స్ కోసం నేను అంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ రియల్గా మాట్లాడతా. మీరు విని ఉండరేమో, తల్లి తండ్రి చావుకి నా ఇద్దరు సిస్టర్స్ రాలేదు, వాళ్ళ చావు, వాళ్ళ చివరి చూపు, వాళ్ళ డెడ్ బాడీ చూడలేదు. ఎస్, అబద్ధం అనుకుంటున్నారా? గట్టిగా మాట్లాడు, ఒకటే మైక్ ఉంది. నిజమే. నా సొంత అమ్మ నాన్న నాకంటే ముందు పుట్టారు, నాకంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, కానీ నా సొంత అమ్మ నాన్న వాళ్ళకు అమ్మ నాన్నే చావుకి రాలే. ఇక్కడ కిచ్ కిచ్ అంటుంది. మా ఆవిడకి హాల్స్ తేమంటే హాల్స్ తేకుండా హాజ్మోలా తెచ్చింది మా తల్లి. చూడండి, హాల్స్ తేరా, బయట షాపింగ్ వెళ్ళేది డీమార్ట్కి. హాల్స్ తేరా అంటే హాల్స్ బదులు ఏం వినిపించింది ఫోజులో? హాజ్మోలా. మా హాజ్మోలా భార్య. ఒకరికి మించి ఒకటి ఉన్నారండి ప్రపంచంలోనే. నువ్వు కూడా అదే చేస్తావా రేపు హాజ్మోలా? బా నైట్ ఏదో పోలే తెచ్చింది కదా హాజ్మోలా అనేసి తినేసి పడుకున్నావు. హాజ్మోలా రాత్రంతా రా బాబోయ్, రాత్రంతా హాజ్మోలా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇద్దరు కలిసి వచ్చావేంటి? స్పెషల్ ఏంటి? అవును, రాఖీలోని మీరు చెప్పారు 5 బెస్ట్ సిస్టర్స్కి మీరు కామెంట్ పెడతారనేసి, గిఫ్ట్ ఇస్తారనేసి. అన్ని వివరాలు చెప్తాను. హాయ్ అంటే మనం చూస్తే కానీ హాయ్ రాదు. ఎనీవేస్, చాలామంది కామెంట్ చేశారు, విష్ చేశారు రక్షాబంధన్కి. అందరికీ పేరు పేరు నా సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా వల్ల ఎన్ని సేవలు అయితే అన్ని సేవలు చేయడానికి నేను రెడీగా ఉంటా మీకు లైఫ్ లాంగ్గా. సోషల్ మీడియా అంటేనే భయం. ఎవరితో మాట్లాడతాను, ఆడు ఎలాంటి వాడు, ఆడు ఎలా తీసుకుంటాడు, మా ఫొటోస్ అయినా మాతో చాట్ చేసినప్పుడు ఇంకెలాంటి డీల్ చేస్తాడు నాకు చాట్ చేసేది అనేసి రాంగ్గా తీసుకుంటాడు అనుకొని ఈ రోజుల్లో ప్రతి కామెంట్కి అన్న, బ్రో, తమ్ముడు అని పెట్టే ఆడవాళ్ళందరికీ నేను ఏం చెప్పాలి? ఆ ట్రస్ట్ ఎలా బాగుండయింది 1 dayలో కాదు కదా, 1 yearలో కాదు కదా. చూసిన ప్రతి ఒక్కడు బ్రో, అన్న, తమ్ముడు అనేసి. జెంట్స్ ఎలాగైనా పిలుస్తారు బ్రో అనేసి, కామనే. బట్ తమ్ముడు అనేసి, అన్ని అనేసి, సిబ్లింగ్ లాగా బయట మనిషికి ట్రీట్ చేయడం ఈ రోజుల్లో, దట్ సోషల్ మీడియాలోనే అంత ఈజీ కాదు. నాకు చూసి మీకు ఒక బ్రో లాగా, ఒక తమ్ముడు లాగా, ఒక బ్రదర్ లాగా మీకు ఎలా అనిపిస్తా నాకు తెలియదు, కానీ ఈ రుణం మాత్రం నేను తీర్చలేను. చాలా హార్ట్ఫుల్గా చెప్పాలంటే, నాకు ఏదో వచ్చేసాం బ్రో అనేసాం, సిస్టర్ అనేసాం కాదు. ఎంత బ్యూటిఫుల్గా మెసేజ్ పెడుతున్నారు కొందరు వాట్సాప్లో, కొందరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. అంత బ్యూటిఫుల్ మెసేజ్ పెడుతున్నారంటే చెప్తున్నాం కదా, ఈ రుణం నేను ఫుల్ఫిల్ చేయలేము. కానీ పర్సనల్ లైఫ్ నాది, నా వైఫ్ది. రక్షాబంధన్ రోజు ద వరెస్ట్ రోజు నా లైఫ్లో, మా వైఫ్ లైఫ్లో. చాలామంది అంటున్నారు, డాక్టర్ అమ్మకి చూసారు ఆల్రెడీ, నిర్మలా మేడం చూసారు, ఆవిడ రాఖీ కట్టింది బాగానే ఉంది. ఇంకో సిస్టర్, మీ ఓన్ సిస్టరా గాజువాక, మీ ఓన్ కదా, మీ మదర్ లాగా ఉంటారు. వీళ్ళు ఓన్ కంటే ఎక్కువ అండి. నా ఓన్ సిస్టర్స్ రాఖీ చూడండి. ఈవిడ రాఖీ కట్టేసి లైట్ వెలుగుతుందా, పోయిందా? పోయింది. ఇది వెలుగుతుంది, ఇది నాకు ఇచ్చి. ఈలుకి తన సొంత 2 అన్యలకి రాఖీ కట్టేసి 7 years. నేను సీనియర్ సిటిజన్ కదా, నా అక్కలు నాకు రాఖీ కట్టేసి 12 years. వీళ్ళ కారణం ఓకే, అవాయిడింగ్ నేచర్, అవసరం తీరిపోయింది, ఇంకా మాకేంటి సంబంధం, అవసరం తీరిపోయింది, ఆ లెవెల్లో వీళ్ళు ఉంటారు. నా వాళ్ళు మీరు విని ఉండరేమో,
నా సొంత సిస్టర్స్ కోసం నేను అంత బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ రియల్గా మాట్లాడతా. మీరు వినుండ్రేమో, తల్లి తండ్రి చావుకి నా ఇద్దరు సిస్టర్స్ రాలేదు, వాళ్ళ చావు, వాళ్ళ చివరి చూపు, వాళ్ళ డెడ్ బాడీ చూడలేదు. ఎస్, అబద్ధం అనుకుంటున్నారా? గట్టిగా మాట్లాడు, ఒకటే మైక్ ఉంది. నిజమే. నా సొంత అమ్మ నాన్న నాకంటే ముందు పుట్టారు, నాకంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, కానీ నా సొంత అమ్మ నాన్న, వాళ్ళకు అమ్మ నాన్నే చావుకి రాలే. ఏమన్నా విషయాలంటే ఫోన్ చేస్తే, అరే అరుణ్ మాటికి ఫోన్ చేసి అమ్మకి బాగోలేదురా, నాన్నకి బాగోలేదురా, హాస్పిటల్ తీసుకుని వెళ్ళారా, కొంచెం ఫైనాన్షియల్గా టైట్ ఉందిరా, అవి చెప్పకరా, మాకు అవ్వదురా, నాకు స్కూల్కి పిల్లలకి స్కూల్ ఉంటుంది, సెలవు తీసుకోవడం అవ్వదు, మొగుళ్ళకి డ్యూటీలు ఉంటుంది, సెలవు తీసుకోవడం అవ్వడం. ఈ వంకతోటి 12 years నుంచి యాజ్ ఎ బ్రదర్, మీ అందరికి నేను బ్రదర్ కదా, కొన్ని వేల కుటుంబాల అమ్మాయిలు నాకు మెసేజ్ పెడుతూ ఉంటే, నా సొంత అక్కలు నాకు 12 years అయింది వదిలేసి. నా జాతకం అలా దూరం పెడతారంటే వీళ్ళన్యాలు పక్కనే గంట సేపు బండేసుకుంటే గంట సేపు వెళ్ళి చేరొచ్చు. వీళ్ళన్యాలు వదిలేసే 7 సంవత్సరాలు. మా ఇద్దరు జాతకం ఇలా ఏడ్చింది సిబ్లింగ్స్ తోటి మాకు అర్థం కావట్లేదు. ఏదైనా అడిగామా ఆస్తులు అంతస్తులు వీళ్ళ మొఖాలకి ఏమున్నాయేసి, కానీ ఎందుకలా ఏడ్చింది, కారణాలు ఏంటి? సేమ్ పట్టస్కాయలు లాంటి కారణాలు. ఆ రోజు నువ్వు ఎలా అన్నావు, ఆ రోజు నువ్వు ఎలా అనిసావు, ఆ రోజు నువ్వు ఎలా అన్నావు. భగవద్గీతలోని రాశారు ఏం తెలుసా, శ్రీకృష్ణుడు మహాత్మ, మనిషి ఇంపార్టెంట్ అయితే వాళ్ళు చెప్పే మాటలు మర్చిపోండి, మాటలే ఇంపార్టెంట్గా పట్టించుకుంటే మనిషిని మర్చిపోండి. వాళ్ళు మాట అనిసావు ఏదో అనిసావు వంకతోటి దూరం పెడుతున్నారు. మా అక్క వాళ్ళకి ఒక సొసైటీ, వాళ్ళకి ఒక మొగుడు, వాళ్ళకి ఒక పిల్లలు, వాళ్ళకి ఒక సొసైటీ, వాళ్ళకి ఒక హంగామా, ఆ సొసైటీలో వాళ్ళ రెస్పెక్ట్. ఎందుకు వైజాగ్లో పడున్నాడు అరుణ్గాడు కోసం, ఎందుకు వెళ్తాం, ఏం చేస్తాం, వదిలే, అమ్మ నాన్న చూసుకున్నాడు కదా, ఓకే, మా ఫ్యామిలీ మా కుటుంబం లేదా. అదే మెసేజ్ పెట్టాను బ్రదర్స్ సిస్టర్స్కి. పెళ్ళి అయిపోయిన తర్వాత సిస్టర్స్ని దూరం పెట్టడం, బ్రదర్స్ పెళ్ళం వచ్చిన తర్వాత చెల్లిని దూరం పెట్టడం చేయకండి నాయనా అనేసి అదే మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ ఎవరి కోసం కాదు, మా ఇద్దరికి జరుగుతుంది అలాగా. రాఖీ పండుగలో చెప్పా, మీ బ్రదర్స్కి ఫోన్ చెయ్యక, డిసప్పాయింట్ అవుతాం నాకు తెలుసు మనసులోనే. రాఖీ పండుగ రోజు చేస్తానులే, మా అన్నయ్యకి చేస్తానులే అనేసి మూర్ఖంగా చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశారు, ఆల్రెడీ నంబర్ లేదు, ఫోన్ లిఫ్ట్ చేశారు, తను వాయిస్ విన్నారు, కట్ చేశారు, తిరిగి 4 సార్లు ట్రై చేసింది, ప్రతి కాల్ కట్ చేశారు. ఎందుకు వద్దురా బాబు అనవసరంగా డిసప్పాయింట్ అవుతావు పండగ రోజు అంటే ఊరుకోదు. మా అనియా అనేసి నేను మా వాళ్ళకి వదిలేసే ఏకంగా. నువ్వు వాళ్ళు ఒకటే, నా సొంత తల్లి తండ్రికి నువ్వు కాలేంది హెచ్ఆర్ అరుణ్కుమార్ సిన్హాకి మీరు ఏంటి అవుతారు? నా సొంత తల్లిదండ్రికి వాళ్ళ శవం చూడడానికి రాలేపోయారు, కార్యంకి రాలేపోయారు. ఏమనంటే అరుణ్ చూసుకోరా, చాలా దూరం ఉన్నావురా, యుగాండాలో ఉన్నావురా, వేరే గ్రహణంలో ఉన్నావురా, మీరు రావడం అవుద్దురా, రాకెట్ రాదరా ఇక్కడ నుండి అనేసి సొల్లేస్తారు. ఫ్లైట్ ఎట్టుకుంటే 1.5 గంట. ఏమనుకోద్దు, రాఖీ పండుగ రోజు బాగా స్వీట్ తిన్నా విత్ కూల్ డ్రింక్ దానికి. అందుకే ఈ చిన్న టమాటా తల్లికి, ఇద్దరు టమాటా కన్నీళ్ళ తల్లికి కొంచెం సాడ్గా ఉంది. నాకు అన్యాలు ఉన్నారు, నాకు పట్టించుకోవట్లేదురా, మొగుడు ఉన్నారు పట్టించుకుంటారా అంటే కదా, దీని విలువ దీనిది కదా, రాఖీ విలువ రాఖీ కదా. అట్లీస్ట్ మహా అయితే ఏంటి, పోని ఏంటేసి వేసావు, చెమట కాడుతుంది, పోనివ్వండి. రాఖీకి రాలేపోయాను, కట్టలేకపోయాను, అట్లీస్ట్ ఫోన్ చేసి, నాకు అందరు కట్టలేదు, నాకు 4 కట్టారండి, 2 బదులు కట్టించుకున్నాను. ఒకటేమో నా కజన్, నా పెద్ద చిన్నాన్న కూతురు సుగు, రెండోది యూట్యూబరే పొట్టిపిల్ల, మీకు తెలిసి ఉంటుంది సంధ్య, వాళ్ళిద్దరు కట్టించుకున్నది. డాక్టర్ నిర్మలా మేడం, ఈవిడికి ప్రాణ భిక్ష ఇచ్చిన నంబర్ 1 గాడ్ నిర్మలా మేడం. రెండోది మా ఏరియాలోని అక్క, మా ఏరియాలోని అక్క ముందు కూడా కట్టింది నాకు. ఈ ఇద్దరు చేత నేను 4 రాఖీ కట్టించుకున్నా. కట్టిందే 4, కట్టలేని కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని వేలు, 1000s అబౌవ్ ఉన్నాయి.
ఏంటేసి వేసావో నాకు అర్థం కావట్లేదు, చౌంట్ ఎందుకు ఆడుతుంది. మా ఆవిడ మొహం నవ్వొచ్చింది ఇప్పుడు. హాయ్ చెప్పరా, అందరు మా ఫ్యామిలీ. హాయ్ చెప్పు. సో ఇది సిచ్యువేషన్ వల్ల కొంచెం ఫ్యామిలీ సైడ్ నుండి డిసప్పాయింటింగ్ వల్ల మాకు సొంతలు ఎవరు కట్టలేదు. యూట్యూబ్లోని కనిపించే సిస్టర్స్ నా సొంత కంటే ఎక్కువ, నా సొంతలు కాదు కానీ సొంత కంటే ఎక్కువ. చాలామంది అది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రిక్వెస్టింగ్, రాబోయే రోజులు రాబోయే సంవత్సరాలు కూడా మా సొంత వాళ్ళు దగ్గర రాకూడదు, నేను రానివ్వను కూడా. వీళ్ళు ఎలా తెలుసా, అనిసార్ అన్న అయినా వెళ్తుంది, మా అన్నయ్యే కదా అనినా మా అమ్మే కదా, ఇది వెళ్తుంది. ఎన్ని చీతుపో అన్నా వెళ్తుంది. ఆ మీద ఉంటుంది ఫీలింగ్, నాకు లేదు. తోడు పుట్టినవాడు తోడు పుట్టిస్తాడంటే సరిపోదండి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అది ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా? ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ పెళ్ళైన తర్వాత పెళ్ళం వచ్చాక, మొగుడు వచ్చాక అమ్మని మర్చిపోవడం, నాన్నని మర్చిపోవడం, చిన్నోళ్ళు చెల్లిని తమ్ముళ్ళు మర్చిపోవడం అంటే, పెళ్ళైపోయాక నీ మెంటాలిటీ మారిపోయింది. నీలాంటి వాడు ఉన్న వేస్ట్, అర్థమైందా? పెళ్ళి కాకుండా ముందు అన్నయ్య చెల్లి చెల్లి అని డ్యాన్స్ చేసేవాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళం వచ్చాక, మొగుడు వచ్చాక మెంటాలిటీ మారిపోయేవాళ్ళు. మీకు ఫ్యూచర్లోని మీ పిల్లలు కూడా అదే చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. టిట్ ఫర్ టాట్ అండి. బిర్యానీ వండితే బిర్యానీ తయారవుద్ది, పులిహోర అయిపోదు, పాయసం అయిపోదు. మీరు ఏం చేస్తారు, ఇట్ విల్ కమ్ బ్యాక్ డిఫరెంట్ యాంగిల్, అది మన గ్యారంటీ. సో పుట్టిన వాళ్ళు లేదా అన్య తమ్ముడు అనేసి బయట వాళ్ళకైనా ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకునే వాళ్ళు బాండింగ్ తోటి జీవితాంతకాలం ఉండండి. బాండింగ్ అంటే టైంపాస్ కాదు, అర్థమైందా? నాకు రాఖీ కట్టిన ప్రతి పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పట్టుకో, చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడే. ఈ వీడియో చూసిన ఇప్పటి వరకు మీరు మీ సర్కిల్లోని లేకపోతే మీరైనా చాలామంది నేను పెట్టిన కాంపిటీషన్కి 5 బెస్ట్ సారీ ఇస్తాను, బెస్ట్ మెసేజ్ ఫర్ యువర్ బ్రదర్, జీవితాంతకాలం గుర్తుండిపోయేలాగా బెస్ట్ మెసేజ్ ఫర్ యువర్ బ్రదర్ అనేసి పెట్టిన కాంపిటీషన్కి చాలా మెసేజ్ వచ్చాయి. స్లోగా నేను మా ఆవిడ చదువుతున్నాం. హార్ట్కి, కిడ్నీకి, ప్యాంక్రియాస్కి టచ్ ఫీల్ అయిన మెసేజ్ ఏరుతున్నాం. అందులో బెస్ట్ 5కి జెండా పండుగ రోజు, కుదరకపోతే జన్మాష్టమి రోజు, కుదరకపోతే వినాయక చతుర్థి రోజు, ఈ 3 రోజులో ఏదో రోజు అనౌన్స్ చేస్తాం. ఈ 3 మంచి రోజులో. దగ్గర చేస్తున్నానంటే ఓన్లీ మీకోసం సిస్టర్స్, ప్రాణం పోతుంది. ఇక్కడ కిచ్ అంటుంది. మా ఆవిడకి హాల్స్ తేమంటే హాల్స్ తేకుండా హాజ్మోలా తెచ్చింది మా తల్లి. చూడండి, హాల్స్ తేరా, బయట షాపింగ్ వెళ్ళేది డీమార్ట్కి. హాల్స్ తేరా అంటే హాల్స్ బదులు ఏం వినిపించింది ఫోజులో, హాజ్మోలా. మా హాజ్మోలా భార్య. ఒకరికి మించి ఒకరు ఉన్నారండి ప్రపంచంలోనే. నువ్వు కూడా అదే చేస్తావా రేపు హాజ్మోలా? బా నైట్ ఏదో పోలే తెచ్చింది కదా హాజ్మోలా అనేసి తినేసి పడుకున్నాం. హాజ్మోలా రాత్రంతా రా బాబోయ్, రాత్రంతా హాజ్మోలా సువాసన. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రాబోయే రోజుల్లోని లక్కీ విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తాను, వీడియో కాల్లో మాట్లాడతాను. అందరు బాగానే ఇచ్చారండి కామెంట్స్లోని, అందరూ వాళ్ళకి హార్ట్ టచ్ అయినట్టు ఇచ్చారు. నేను చెప్పాను కదా, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్ ఈ 3 ఐటమ్స్ టచ్ అవ్వాలి, ఫీల్ రావాలి. అమ్మ నాకు నచ్చింది ఏంటి తెలుసా, బ్రదర్కి ఒరే ఓసే పిలుస్తారు చూడండి, అది నాకు నచ్చుతుంది. ఆ ఫీలే వేరే. తమ్ముడు, అనియా, ఒరే చేసావా, ఓసే వచ్చావా, ఇది మా ఊర్లో తెలుగు, మా ఊరిలోని చెప్పే స్లాంగ్. రెస్పెక్ట్ ఎక్కదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
టమాటా టైం అయింది వెళ్ళు హాజమోలా వెళ్ళి పికప్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రాబోయే రోజుల్లో అనౌన్స్మెంట్ ఇస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ వన్. సిస్టర్స్ బావలు జాగ్రత్త. సౌండ్ వచ్చిందే, గట్టిగా వచ్చిందే, క్యాప్చర్ చేసి ఉంటుందా? టేక్ కేర్ బాయ్. మీ అందరు డిష్ తీస్తానండి, మీరందరూ బాగుండాలండి. బాయ్.